హాయ్ అండి. వెల్కమ్ టు త్రినందన క్రియేషన్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం అయితే సింపుల్ అండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఈజీ ప్రాసెస్లో అయితే డిజైన్ అయితే చూపిస్తాను. దీనికోసం వచ్చేసి ముందుగా ఈ టాజల్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను 200 స్టాండ్ తీసుకున్నాను. 200 అయితే మనకు ఫోల్డింగ్ అయిన తర్వాత డబల్ ఫోల్డ్ అవుతుంది కదా, అప్పుడు 400 అయితే వస్తుంది. ఇలా థిక్గా అయితే తీసుకున్నాను. దీనికి కావాల్సిన బీడ్స్ వచ్చేసి ఇవ్వండి బీడ్స్, అండ్ సర్కిల్ బీడ్స్ కూడా తీసుకున్నాను, స్మాల్ సైజ్ బీడ్స్. ఈ టైప్ బీడ్స్తో అయితే చూపిస్తాను మీకు ఎలా వేయాలి అనేది. ముందుగా అయితే నేను ఈ బిగ్ బీడ్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకొని తర్వాత ఒక టాజిల్ అనేది తీసుకున్నాను. ఇందులో స్మాల్ బీడ్ అయినా వేసుకోవచ్చు ఒకటి, నేనైతే స్మాల్ బీడ్ ఏం పెట్టట్లేదు. మళ్ళీ ఈ బిగ్ బీడ్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని మనకు ఏ లెంత్ కావాలి అంటే ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా కుట్టుకోవచ్చు. మనకి ఎలా బాగుండిద్ది అనుకుంటే ఆ లెంత్ తీసుకొని ఇలా నీడిల్ అనేది కిందికి కుచ్చాను. కిందికి కుచ్చిన తర్వాత మళ్ళీ ఒక టాకా అనేది వేసుకోవాలి, ఇలా మళ్ళీ ఊడకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నేను 3 బీడ్స్ అనేది తీసుకున్నాను. 3 తీసుకోవాలి స్టార్టింగ్ కాబట్టి. ఇలా 3 బీడ్స్ తీసుకున్న తర్వాత మనము ఇక్కడ నీడిల్ అనేది దగ్గరలో గుచ్చాలండి. ఇలా వస్తాయి మనకి. 3 వచ్చినప్పుడు మళ్ళీ బీడ్లో నుంచి నీడిల్ అనేది మనం ఇలా రివర్స్ తీయాలి. ఇలా రివర్స్ తీయాలి బీడ్లో నుంచి. తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్ అయితే తీసుకున్నాను. స్మాల్ బీడ్సేనండి. ఇందులో మనం 0 సైజ్ అయినా వాడచ్చు, లేదు అంటే కొంచెం బిగ్ సైజ్ అయినా వాడచ్చు. నేను వచ్చేసి 2 బీడ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే నీడిల్ బీడ్ పక్కనే గుచ్చి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే ఒక బీడ్లో నుంచి నీడిల్ అనేది వెనక్కి తీసాను. ఇలా తీసి సేమ్ నేనైతే ఒక 3 టైప్స్ అయితే గుచ్చానండి. 3 సార్లు 4 టైప్స్, ఇలా 4 బీడ్స్ 4 టైప్స్ 2 తీసుకొని ఇలా గుచ్చుకున్నాను. మనకి ఇలా అయినా గుచ్చుకోవచ్చు, లేదు అంటే ఇదే ప్రాసెస్లో శారీ మొత్తం పళ్ళు మొత్తం ఇదే ప్రాసెస్లో అయితే గుచ్చుకోవచ్చు. శారీ మొత్తం ఇలా గుచ్చుకున్నా బాగుంటుంది. మధ్యలో జస్ట్ అక్కడక్కడ టాజిల్స్ వేసుకొని ఇలా నీడిల్ అనేది వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ బీడ్ అనేది ఒకటి తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ మరొక టాజిల్ అయితే తీసుకున్నాను. మీకు శారీలో కలర్ ఆప్షన్స్ ఏం లేవండి, అందుకే ఓన్లీ స్కై బ్లూ కలర్ మనకు బార్డర్ కలర్ మాత్రమే టాజిల్ అనేది తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మరొక బీడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ లెంత్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడైనా ఒక బీడ్ తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఏం బీడ్ తీసుకోవట్లేదు. మళ్ళీ మనం అలా తర్వాత స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇలా నీడిల్ అనేది కింద గుచ్చుకొని ఇక్కడైతే ముడి వేసుకుంటున్నాను. మనం ఇక్కడ 2-3 టైప్స్ అయితే ముడి వేసామంటే ఇంకా మళ్ళీ మనకి టాజిల్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇలా నీడిల్ అక్కడే కట్ చేయకుండా నీడిల్ ఇలా వెనక్కి తెచ్చి అప్పుడు కట్ చేసామంటే మనకి ముడి వేసినట్టు కూడా తెలియదు ఏమి. ఇలా వేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి.